Hello everyone, I am Navya Bharati, speech and language pathologist and psychologist. ఈరోజు నేను వన్ ఆఫ్ ద స్పీచ్ థెరపీ టెక్నిక్ విచ్ వి యూజ్ ఇన్ థెరపీ సెషన్స్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో దీన్ని మీరు స్పీచ్ అండ్ లాంగ్వేజ్ డిలే ఉన్న కిడ్స్కే కాకుండా ఈవెన్ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ద నార్మల్ కిడ్స్ ఫ్రమ్ ద మంత్స్ బేబీ నుండి కూడా మీరు యూజ్ చేయొచ్చు టు ఇంప్రూవ్ దేర్ స్పీచ్ అండ్ వొకాబులరీ. సో ద థెరపీ టెక్నిక్ నేమ్ ఈజ్ సెల్ఫ్ టాక్. సో సెల్ఫ్ టాక్ అంటే ఏంటి అన్నప్పుడు నారేటింగ్ ద థింగ్స్, నారేటింగ్ ద సిచ్యువేషన్ విచ్ వీఆర్ ఇన్, మనం చేస్తున్న వర్క్ అంటే ఏదన్నా మనం ఏం చేస్తున్నాం అనే దాన్ని నారేట్ చేస్తూ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, if mother is having 6 months old baby, so ఇప్పుడు ఎలాగో న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి కాబట్టి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఎలా ఉంది సినారియో అంటే లైక్ 1 year బేబీ అలా ఉన్నప్పుడు మదర్ ఏం చేస్తుంది, ఒక మొబైల్ కానీ టీవీ కానీ ఆన్ చేసి బాబుని అక్కడ పెట్టేసి తను వెళ్ళి వర్క్ చేసుకుంటుంది. సో ఇది ప్రెసెంట్ ఉన్న సినారియో. బట్ ఇలా కాకుండా సో సెల్ఫ్ టాక్ అనే టెక్నిక్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే కిడ్నీ మదర్ హ్యాస్ టు టేక్ child to every corner where she goes. Like if she want to cook, she has to take the 1 year baby to the kitchen and she need to explain what she is doing. So tanu em chestundi, even in case if she is going to fold the clothes ante kuda she wherever she goes tanu child ni kuda tanto paatu తీసుకెళ్ళి tanu em chestundi ane danni explain చేస్తూ చేయడం. సో దాని వల్ల ఏమవుతుంది, కిడ్ కు ఐ కాంటాక్ట్ మదర్ కి ఇవ్వడం పెరుగుతుంది. వాడు ఏం చేస్తుంది మదర్ అని అబ్జర్వ్ చేస్తాడు. సో తను యూజ్ చేసే వెకాబులరీ మొత్తం వినడం వల్ల సో ఇది ఒక పాజిటివ్ రెయిన్ఫోర్స్మెంట్ లాగా ఇంప్రూవ్ అవుతుంది. వాళ్ళ వొకాబులరీ అనేది తొందరగా డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇందులో ఒక చిన్న థింగ్ నేను ఇంక్లూడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే లైక్ మదర్హుడ్ అనేది మోస్ట్ ప్రీషియస్ థింగ్. సో మనము ఈ పీరియడ్లోనే ఒక మదర్ కూడా చైల్డ్ లాగా మారి తన చైల్డ్తోని స్పెండ్ చేసే ఒక ప్రీషియస్ టైం అనమాట. సో ఇది ఎవరు మిస్ చేసుకోవద్దు. ఎందుకంటే వెన్ చైల్డ్ గ్రోన్ అప్, సో కొంచెం అట్లీస్ట్ వెన్ దే స్టార్ట్ గోయింగ్ టు స్కూల్ వాళ్ళ ప్రియారిటీస్ అనేవి చేంజ్ అవుతాయి. మీరు తనతో స్పెండ్ చేయాలనుకున్నా సరే దే ప్రిఫర్ మోర్ పియర్ గ్రూప్ ఇంటరాక్షన్స్. సో మీకు అప్పుడు మళ్ళీ ఆ ఛాన్స్ రాదు. సో మీరు అప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు, మదర్హుడ్లో ఉన్నప్పుడు మీ టైం 100% చైల్డ్కి ఇవ్వాలి. సో దట్ మీకు కూడా తర్వాత రిగ్రెట్స్ ఉండవు, చైల్డ్ కూడా రిగ్రెట్స్ ఉండవు. సో స్పెండ్ యువర్ మోస్ట్ ఆఫ్ ద time with child so that it helps to improve their speech, language, vocabulary and all the skills. Thank you.